మరోసారి ఉగ్ర కదలికలు కలకలం రేపుతూ ఉన్నాయి. పాక్ ఐఎస్ఐ నెట్వర్క్ కి హైదరాబాద్ తో లింకులున్నట్టుగా పోలీసు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే టెర్రరిస్ట్ షాజాద్ బట్టి నెట్వర్క్ జాడలున్నట్టుగా గుర్తించారు. మేడ్చల్, హైదరాబాద్లోని యూసఫ్ గూడలో ఆధారాలు లభించాయి. గతంలో షాజాద్ మేడ్చల్లోని రెస్టారెంట్లో పనిచేసినట్టుగా నిర్ధారణ అయింది. ఉగ్ర కుట్ర కేసులో దేశవ్యాప్తంగా సుమారుగా 14 రాష్ట్రాల్లో 253 మంది అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక 253 మందిలో తెలంగాణకు సంబంధించినటువంటి వారు 2 ఉన్నారు. షాజాద్కు ఐఎస్ఐ టెర్రరిస్ట్ జాయిద్ ఖాన్కు కీలక సంబంధాలున్నాయంట. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఐఎస్ఐ నెట్వర్క్తో పరిచయం ఏర్పడింది. ఐఎస్ఐ ఉగ్రవాది జాయిద్ ఖాన్తో షాజాద్ చాటింగ్ చేస్తూ ఉండేవాడు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హమీద్, రానా హుస్సేన్లతో జాయిద్కి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. అయితే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా యువతకి రాడికలైజ్ చేసి ఉగ్రదాడులకి ఉసిగొల్పే ప్లాన్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్లో తలదాచుకున్నాడు షాజాద్ బట్టి. దుబాయ్లోనే ఉంటూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నాడు షాజాద్. సో దీనికి సంబంధించి అక్కడ హైదరాబాద్ వ్యాప్తంగా ఎటువంటి కదలికలను గుర్తించారు, ఇక్కడ ఎంతమంది అరెస్ట్ చేశారు, వారి కదలికలు ఏంటి, ఏ ప్రాంతాల నుంచి వారు అదుపులోకి తీసుకుని తెలుసుకుందాం. ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్న వారిని ఏ ప్రాంతాలు అదుపులోకి తీసుకున్నారు, వారి నుంచి ఎటువంటి సమాచారం వచ్చింది, ప్రస్తుతానికి హైదరాబాద్లో ఎటువంటి ఉగ్ర కదలికలున్నట్టుగా పోలీసులు హైటెన్షన్ వాతావరణాన్ని అనౌన్స్ చేశారు? ఎస్ మనోజ్, వీళ్ళు మాత్రం కదలికలన్నీ కూడా ఇక్కడ తెలంగాణ పోలీసులు మేడ్చల్ అలాగే యూసఫ్గూడలో కూడా కొన్ని ఆధారాలు సేకరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళు గతంలో కూడా షహజాద్ మేడ్చల్లోని రెస్టారెంట్ లో పనిచేసినట్లుగా కూడా నిర్ధారించారు పోలీసులు. అయితే అంటే వీళ్ళు ఆ రెస్టారెంట్ లో పనిచేస్తూనే మొత్తం ఉగ్రవాద కుట్రకైతే ప్లాన్లు చేస్తున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఉగ్ర కుట్రల కేసులో భాగంగా కూడా దేశవ్యాప్తంగా మొత్తం 253 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అందులో తెలంగాణ వాళ్ళు 2 అయి ఉండడం అనేది ఇప్పుడు భయాందోళనకు గురి చేస్తున్న విషయం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మెడ్చల్, యూసఫ్గూడలోనే వాళ్ళని గుర్తించడం జరిగింది. కానీ ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ ఉగ్రవాదులు మొత్తం కూడా ఈ తెలంగాణలో, అందులో హైదరాబాద్ లో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు అనేది కూడా గట్టి నెట్వర్క్ పెట్టి పోలీసులు అయితే గట్టి నిఘాతోనే గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. పక్క ప్లాన్ గా కూడా వాళ్ళను మళ్ళీ ఇంకా మిగతా వాళ్ళను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళు మెడ్చల్లో అలాగే యూసఫ్గూడలో ఆధారాల నిమిత్తము 2 అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా 2 కదలికలు ప్రతి క్షణం కూడా వాళ్ళను అనుమానంగానే పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ సలహాల మేరకే పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు గత 15 రోజులుగా కూడా నిఘా పెట్టడం వల్ల కూడా వీళ్ళను గుర్తించడం కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళలో రానా హుస్సేన్, వీళ్ళిద్దరు కూడా చాలా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులుగా కూడా వీళ్ళు గుర్తించడం కూడా జరిగింది. వీళ్ళు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ల ద్వారా కూడా వీళ్ళు రాడికలైజ్ చేస్తూ ఉన్నారు యువతనంతా అనేది వాళ్ళను ఉసుగొల్పే ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కాబట్టి వీళ్ళని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ఇంకా దుబాయ్ లో మాత్రము తలదాచుకున్నటువంటి షహజాద్ బట్టిని మాత్రం దుబాయ్ లో ఉంటూ తన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నాడు. కాబట్టి తనను కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మరోసారి హైదరాబాద్ లో, తెలంగాణలో ఈ టెర్రరిస్ట్ల హవా మళ్ళీ సాగబోతుందా, వీళ్ళ నెట్వర్క్ మళ్ళీ పనిచేస్తుందా అనే భయాందోళన ప్రజలకు ఏర్పడ్డప్పటికీ కూడా పోలీసులు మాత్రము అందరూ ధైర్యంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదుల కుట్రకు బలవనీయము, ఎప్పటికప్పుడు కూడా మేము ఛేదించి తీర్తామని చెప్పేసి పోలీసులు ఇస్తున్న హామీ కూడా ప్రజలకు ఒక రకంగా బలాన్ని చేకూరుస్తుంది అని చెప్పుకోవచ్చు మనోజ్. సో హైదరాబాద్ లో ఉగ్ర కదలికలకు సంబంధించిన నెట్వర్క్ మనం చూస్తే కనుక షాజాద్ బట్టి అనేటువంటి ఈ వ్యక్తి దుబాయ్లో ఉంటున్నాడు. సో వీడు అక్కడి నుంచి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటే ఆ లింకులు హైదరాబాద్ వరకు వచ్చాయి. సో వీడు ఎప్పటికైనా భారతదేశంలో ఏదో ఒక రకమైనటువంటి కుట్రలకు తెరలేపాలి, ఏదో రకంగా ఇక్కడ భయాందోళనకు గురి చేయాలనే రకంగా ప్లాన్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నాడు. అయితే షాజాద్ బట్టికి జాయిద్తో పరిచయం ఏర్పడింది. సో ఎవరి జాయిద్? షాజాద్ గతంలో మేడ్చల్లోని ఓ రెస్టారెంట్లో కూడా పనిచేసినట్టుగా నిర్ధారణ అయింది. సో ఉగ్ర కుట్ర కేసులో దేశవ్యాప్తంగా సుమారుగా 253 మంది అరెస్ట్ చేస్తే దీంట్లో తెలంగాణ నుంచి 2 ఉన్నారు. షాజాద్కి ఐఎస్ఐ టెర్రరిస్ట్ జాయిద్ ఖాన్కి కీలక సంబంధాలు ఉన్నాయంట. సో జాయిద్ ఖాన్, షాజాద్. సో షాజాద్ అనే వ్యక్తి గతంలో మేడ్చల్లో ఒక రెస్టారెంట్లో పనిచేశాడు. అక్కడ దుబాయ్లో ఉన్న వ్యక్తి ఎవరు? జాయిద్ ఖాన్. సో జాయిద్ ఖాన్కి కీలక సంబంధాలు ఉన్నాయి షాజాద్ ఖాన్ అడిగి తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఐఎస్ఐ నెట్వర్క్తో సంబంధాలు ఏర్పడ్డాయి. ఇక ఉగ్రవాది జాయిద్ ఖాన్తో షాజాద్ చాటింగ్ కూడా చేస్తూ ఉండేవాడంట. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హమీద్,
వీళ్ళతో కూడా ఆ చాటింగ్ జరుగుతూ ఉండేది. అయితే హమీద్ అండ్ రానా హుస్సేన్లతో జాయిద్కి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయంట. సో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా యువతని రాడికలైజ్ చేసి ఉగ్రదాడుల కుసుగొల్పే ప్రయత్నం చేస్తూ ఉండేవారు. సో ప్రస్తుతం దుబాయ్లో తలదాచుకున్నాడు షాజహాద్ భట్టి. అండ్ దుబాయ్లో ఉంటూనే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నాడు షాజహాద్. సో నిర్మల, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే హైదరాబాద్లో ఇంకా ఏ ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతూ ఉన్నాయి? సో ఒక్కసారి ఈ లింక్స్ దొరికాయి, ఒక వ్యక్తి హైదరాబాద్లో ఉన్నాడు అనుకున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకెంతమంది రాడికలైజ్ చేశాడు, సో వాళ్ళ ఆలోచన తీరు మార్చడం కోసం ఏదైనా వాట్సాప్ గ్రూప్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉపయోగించాడా, ఇంకెంతమంది ప్రభావితం అయ్యారు, ఎటువంటి కుట్రకు తెరలేపాడు? ఖచ్చితంగా కూడా, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా కూడా ఇక్కడ చార్మినార్, మక్కా మసీదు, అలాగే కోటిలో గోకుల్ చాట్ లో గతంలో కూడా గోకుల్ చాట్ లో జరిగినటువంటి ఉగ్ర దాడికి బలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఎక్కువ పబ్లిక్ స్పేసెస్ అలాగే బస్ స్టాండ్ల వద్ద కూడా తనిఖీలు చేపడుతూ ఉన్నారు. పోలీసులు అయితే గట్టి నిఘా పెట్టారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో కూడా గట్టి నిఘా పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అదే విధంగా ఇక్కడ యూసఫ్ కూడా మెడ్చల్ అనే పేరు మళ్ళీ కొత్తగా వినబడింది. ఉగ్రవాదుల దాడికి నిదర్శనంగా అనేది కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఏరియాలో కూడా నిఘా పెట్టే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. వీళ్ళ కుట్రలు ఎలా ఉన్నాయి అంటే కూడా మొత్తము హైదరాబాద్ లో ఉన్నటువంటి హిందువుల మీదే టార్గెట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి హిందువుల కలిసిపోతున్నారు అనేది కూడా తెలుస్తుంది. హిందువుల యువతని ఎక్కువగా కూడా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా కూడా వాళ్ళను వీడియోలు చేస్తూ వాళ్ళను టైఅప్ అయ్యి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకొకటి స్నాప్ చాట్ యాప్లలో కూడా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా కూడా ఉసుగొలుపుతున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అదే విధంగా కూడా ఎవరెవరిని వీళ్ళు ఇలా యువతను మోడిఫై చేస్తున్నారు అనే వాళ్ళను కూడా పోలీసులు గుర్తించే ప్రక్రియలోనే వాళ్ళ భాగంగా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించి వాళ్ళను మొత్తం కూడా కౌన్సిలింగ్ చేసే ప్రక్రియను కూడా చేపట్టబోతున్నారు అనేది కూడా తెలుస్తూ ఉన్నమాట. ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులు మాత్రం హైదరాబాద్ లో అనేక రకాల అంటే అన్ని కంట్రీల వాళ్ళంతా కూడా ఇక్కడ ఉంటారు. అందులో ముఖ్యంగా హిందువులున్న ప్రదేశాన్ని, ఆ ప్రాంతాలను మొత్తం కూడా పోలీసులు గట్టి నిఘాతోటి తనిఖీలు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొకటి, ప్రజలకు కూడా పోలీసులు సూచిస్తూ ఉన్నారు, ఎక్కడ అనుమానంగా ఉన్న వ్యక్తి కనిపించినా సరే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్న మాట. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా ముఖ్యంగా డంపింగ్ యార్డ్లలో కావచ్చు, అలాగే బస్ స్టాండ్లలో కావచ్చు తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ పెడతారో తెలియదు కాబట్టి, వీళ్ళు ఎక్కడ ప్లాన్ చేస్తారో తెలియదు కాబట్టి ఖచ్చితంగా కూడా డాగ్ స్క్వాడ్ తోటి అలాగే వాళ్ళు ఖచ్చితంగా పరికరాలతో కూడా ఎక్కడికక్కడ తనిఖీలు అయితే చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనోజ్, సో మొత్తంగా హైదరాబాద్ లో ఉగ్ర కదలికలు బయటపడ్డాయి. మేడ్చల్ అండ్ యూసఫ్ గూడలో ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా సుమారుగా 253 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ వీళ్ళు అదుపులోకి తీసుకుంటే దాంట్లో తెలంగాణ నుంచి